నిన్న ఔసబాలే నేడు దానికడ రాజ్యాంగ పీఠికపై వివాదాన్ని రాజేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీగా చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఆయన ఒక దేశానికి ఉప ప్రధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి భయంకరమైనటువంటి వాక్యాలు ఈ సమాజంలో బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ ఎంత ఏ విధంగా రాజేస్తుంది అని చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి వార్త. ఔసబాలే నేడు దానికడ రాజ్యాంగ పీఠికపై వివాదం రాజేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక సోషలిస్టు పాలనను సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ఔసబాలే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆ పదాలపై అభ్యంతరం వ్యక్తం చేసి వాటిని వేడి నోటి పొక్కులనే అభివర్ణించారు. అదే సమయంలో రాజ్యాంగంలోని ఏదైనా పదాన్ని తాకడానికి ప్రయత్నిస్తే పార్టీ చివరి శ్వాస వరకు దానిని వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక సోషలిస్టు పదాలను సమీక్షించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. దీని తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా ఈ పదాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని వేడి నోటి పొక్కులుగా అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ఔసబాలే ప్రకటనను ప్రతిపక్ష తీవ్రంగా విమర్శించింది. అంతేకాకుండా సంస్థ పేదలకు అణగారిన వర్గాలకు వ్యతిరేకమని ఆరోపించింది. జూన్ 28న ట్రిబ్యునల్తో ధన్ఖడ్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని చీకటి కాలమైన అత్యవసర పరిస్థితి పదాలు చేర్చబడ్డాయి. ఈ పదాలను జోడించడం వల్ల మన ఉనికికే ముప్పు ఏర్పడింది. ఈ పదాల వేడి నొట్టి పొక్కులు లాంటివి అల్లకల్లోలం సృష్టిస్తాయి. వీటిని రాజ్యాంగ ప్రవేశికలు జోడించడం రాజ్యాంగ నిర్మాతలకు చేసిన ద్రోహం. ఇది మన నాగరికత వారసత్వానికి అవమానం. ఇది సనాతన ఆత్మను అపవిత్రం చేయడమే అని అన్నారు. మరి ఇతర దేశం కూడా తన రాజ్యాంగంలోని ప్రవేశికలు ఇంత మార్పు చేయలేదని ప్రవేశికను మార్చలేమని ధన్ఖడ్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గొంతు కోసి చంపబడుతున్న సమయంలో ఈ పదాలు జోడించబడడం అత్యంత దురదృష్టకరమని ఆయన నొక్కి చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ఔసబాలే ప్రకటనకు కొన్ని రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ఏ పదాన్నైనా ముట్టుకునే ప్రయత్నం జరిగితే కాంగ్రెస్ చివరి శ్వాస వరకు పోరాడుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సోమవారం జూన్ 30న బెంగళూరులోని పీటీఐతో మాట్లాడు రాజ్యాంగంలోని ఏదైనా పదాన్ని తాకడానికి ప్రయత్నిస్తే తమ పార్టీ చివరి శ్వాస వరకు దానిని వ్యతిరేకిస్తుందని అన్నారు. బడుగు బలైన వర్గాల అభివృద్ధి చెందాలని ఔసబాలే కోరుకోవడం లేదు. వేరే సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో అది కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఆయనను సోషలిజం, లౌకికవాదం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి సూత్రాలు నచ్చవు అని ఖార్గే చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పేదల, అణగారిన వర్గాల, షెడ్యూల్ కులాల, ఇతర వర్గాలకు వ్యతిరేకంగా ఉందని ఖార్గే ఆరోపించారు. వారు నిజంగా హిందూ మత ప్రజలమని చెప్పుకోవాలనుకుంటే వారు మొదటి దేశం నుంచి అంటరానితనాన్ని అంతం చేయాలి. కేవలం మాట్లాడడం, నానా ఏగి చేయడం, గందరగోళం సృష్టించడం వల్ల ఏం సాధించలేము అని అన్నారు. దేశంలో అంటరానితనాన్ని అంతం చేయడానికి ఆర్ఎస్ఎస్ తన స్వచ్ఛంద సేవకులకు పంపాలని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖార్గే పిలుపునిచ్చారు. ఇగో వాళ్ళు చూడు ఏ విధంగా ఉందో, ఎంత భయంకరంగా, ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలి, భారత రాజ్యాంగంలోని వ్యవస్థను ఏ విధంగా మార్చాలి అనేటువంటి ఒక కుట్ర కుతంత్రాలు ఏ విధంగా చేస్తున్నారో మనం చూసిన ఒక దేశానికి ఉప ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆఖరికి రాజ్యాంగంలోని వ్యవస్థలోని తప్పులు పట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు.